తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రెస్ మీట్ పాయింట్స్ 2 రోజులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ పుష్కరాల నిర్వహణపై ప్రశంసలతో అభినందిస్తున్నారు. అధికారులకు అవగాహన ఉంటుంది. దానికి తగినట్టుగా 6 పార్లమెంట్ నియోజకవర్గాలలో 8,000 కోట్ల బడ్జెట్ తయారు చేయడం జరిగింది. పుష్కరాల సమయంలో కొత్త రహదారులు ఏర్పడుతుంటాయి. జగన్ అధికారంలోకి వచ్చేసి భూమ్ భూమ్ అమ్మేస్తారు. ఎవరిని మేము వెన్నుపోటు పొడిచాము. ప్రజలు జగన్ను వెన్నుపోటు పొడిచి 11 సీట్లు కట్టబెట్టారు. ఇసుకను తక్కువ ధరకు మాత్రమే విక్రయిస్తున్నాము. ప్రశంసలతో కూడిన అంటే వారు పని విధానం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. నేను ప్రశంసిస్తున్నాను, వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అధికారులకి చాలా విషయాల మీద అవగాహన ఉంటుంది. దానికి తగినట్లుగా మనం ఈ 6 పార్లమెంట్లలో అన్ని డిపార్ట్మెంట్లు కలిపి 8,000 కోట్లు ఒక బడ్జెట్ని తయారు చేయడం జరిగింది. సహజంగా పుష్కరాలంటే మనం కొంత అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉంటాయని ప్రజలు అలానే ప్రజాప్రతినిధులు భావిస్తూ నిధులను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు గత పుష్కరాలు మన రాజమండ్రి నగరాన్ని కానీ మనం గమనించినట్లయితే పుష్కరాల సందర్భంగా కొన్ని కొత్త రోడ్లు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న రిపోర్టర్స్లో చాలామంది చిన్నపిల్లలప్పుడు పుష్కరాలు వచ్చినప్పుడు మనకి తిలక్ రోడ్డు ఏర్పడింది, జేఎన్ రోడ్డు ఏర్పడింది, ఆనాల వెంకటప్పారావు రోడ్డు ఏర్పడింది. ఈ రోడ్లన్నీ లేవు రాజమండ్రిలో. ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అలానే ఈశ్వరుడు బొమ్మ దగ్గర నుంచి చిక్కింది. ఇప్పుడు దాన్ని ఇంకా పెద్ద చేయాలి పుష్కరాల్లో. అదొక గట్టి ప్రయత్నం జరుగుతుంది. ఇలా అధికారులు పని విజయంలో చాలా ముందున్నారు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా. ఎందుకంటే మేము కూడా ప్రతి రివ్యూకి వెళ్తున్నాం. వెళ్ళి ప్రతిపాదనలు అన్నీ చూస్తున్నాం. వెళ్ళి ఒక మంచి ప్యాకెట్ ఇస్తారా, తినేసి ఓ టీ తాగి వచ్చేస్తున్నాం. అంతకంటే ముందుకు వెళ్ళడం లేదు. గత ఇంచుమించు 7-8 నెలల నుంచి ఇదే జరుగుతుంది. అయితే నేను దీంట్లో ప్రభుత్వ పరిస్థితి నేను గమనిస్తున్నాను. ఈ గమనించిన సందర్భంలో మేము రూలింగ్లో ఉన్నాం. మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఆ అద్భుతంగా పనిచేస్తున్న విధానంలో కూడా ప్రభుత్వాన్ని గమనిస్తున్నాం. ఆర్థిక పరిస్థితుల్లో ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి నేను కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలతో అవి పవన్ కళ్యాణ్ గారి మంత్రివర్గంలో ఉన్నవే, మంత్రిగా ఉన్న దాంట్లోవే. ఒకటి సాత్పి అని ఒక స్కీమ్ వచ్చింది. 2 పూర్వోదయ. ఈ 2 కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజెస్. పుష్కరాలంటే మన రాజమండ్రి ఒకటే కాదు, 292 గ్రామాలని అధ్యయనం చేశారు. పుష్కరాల్లో మనం అభివృద్ధి చేయాలని, అంటే వేరియస్ లింక్ రోడ్స్ అవన్నీ వెయ్యాలని 292 గ్రామాలని చేశారు. కాబట్టి నేను ఈ స్కీమ్ని ఎందుకు ప్రతిపాదించకూడదు, మన ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి మాకు 2,000 కోట్లు కావాలి ఈ సాస్కి స్కీమ్లో. నేను పేరు తప్పు చెప్తున్నానా? ఎవరికైనా ఐడియా ఉందా ఈ స్కీమ్ మీద? సాస్కి. ఇదే కాకుండా పూర్వోదయ, ఈ సాస్కి అనేది గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చేయమని.
పూర్వోదయ అనే దానికి 13,000 కోట్ల రూపాయలని ఎస్టిమేట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఏం పెట్టారు పూర్వోదయలో? రాజమండ్రి ప్రెస్ మిత్రులకి మనకందరికీ బాధ్యత ఎక్కువ ఉంది పుష్కరాల సందర్భంగా. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఈ పథకాన్ని అటు రాయలసీమ ఇటు ఉత్తర ఆంధ్రాకే ఇవ్వాలి అని. ఏమండి అవన్నీ రోడ్లు వేస్తే దానికి రోడ్లకే రోడ్లు వేస్తే పోవండి, మావి రోడ్లు వేస్తే ప్రతి సంవత్సరం పోద్ది. మనది ఏ ఏరియా? లో లేయింగ్ ఏరియా అంటాం దీన్ని, అందుకండి డెల్టా ఏరియా, నల్లరేగడి. రోడ్లు వేయగానే పోతాయి. మాది అభివృద్ధి అంటారు మీరు, మా నడవలు ఇరిగిపోయే అభివృద్ధి అండి ఇది. కాబట్టి మాకు కూడా పూర్వోదయాలు ఇవ్వాలి, అది పుష్కరాల్లో ఇవ్వాలి. ఇస్తే ఈ 8,000 కోట్లలో పెట్టినటువంటిది కొంత 8,000 కోట్లు అంటారు అధికారులు, పెద్ద పెద్దవి పెట్టేస్తారు. ఓ 2-3 వేల కోట్లు. ఈ 2-3 వేల కోట్లలో పూర్వోదయలో కొంత, ఇసాస్కీలో కొంత, టీటీడీ నుంచి కొంత, ఎన్ఆర్ఈజిఎస్ కొంత. అంటే ఎన్ఆర్ఈజిఎస్ మన జిల్లాకి ఓ 3-4 వేల కోట్లు ఖర్చు పెడతారు మన పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయమని రాష్ట్ర వ్యాప్తంగా వేరే స్కీమ్స్కి. అంటే ఉపాధి హామీ దానికి ఇచ్చేదానికి కూలీలు కాకుండా మనం ఈ విధంగా ఖర్చు పెడతాం. ఈ ఖర్చు పెట్టే 2-3 వేల కోట్లలో 3,000 కోట్లు మనకు ఒక 500 కోట్లు ఇస్తే చాలు కదా. నేను పూర్వోదయ చెప్పాను, శాస్త్రీ చెప్పాను, ఎన్ఆర్ఈజిఎస్ చెప్పాను, టీటీడీ చెప్పాను. టీటీడీకి వెంకన్నబాబు దగ్గర బోల్ డబ్బు ఉంది. ఆ టీటీడీ ఇక్కడ ఖర్చు పెడితే పుష్కరాలకి ఎలాగా అని కొద్దిగా భయం ఉంటుంది మాకు. జనరల్గా ప్రభుత్వంలో ఉన్నాం, అక్కడ ఉన్న నిధులు ఎక్కడైనా చూపెడతారంటే మేము మంచినీళ్ళు పోయి దాంతో శుభ్రంగా గాడ్స్ కట్టుకుంటాం. మరి అవి కూడా ధర్మానికి సంబంధించినవే కదా, మళ్ళీ మీరేమైనా రాస్తారేమో అని. వెళతాయి. రాయలసీమ వెంకన్నబాబు రాయలసీమ కదా, ఆయన ప్రపంచ నాయకుడు వెంకన్నబాబు. కాబట్టి ఆ డబ్బు ఈ తీసుకుందామని ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తున్నాను. ఇవ్వచ్చని మీలాంటి మేధావులందరూ కూడా రాశారనుకోండి, ఏదైనా పని జరుగుద్ది. అది దీనికి నెగిటివ్గా రాస్తారేమో రేపొద్దున. నేను ఇది మా పెద్దలతో కూడా మాట్లాడాను, విశ్వ హిందూ పరిషత్ మాధవ్ గారితో మాట్లాడాను, సంఘ పెద్దలతో మాట్లాడాను. కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది అనే విషయాల్లో. ఇది ఈ విధంగా అయితే మనకి ఒక 12 నెలలు ఉంది. ఈ నిధులు వస్తే పుష్కరాలకి ముందుస్తా మనం పని. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎండోమెంట్ మినిస్టర్ గారు 50 కోట్లు ఇచ్చారు. పనులు మొదలెట్టారు కదా, టెండర్లు అయిపించారు కదా ఆయన వచ్చి. అలానే ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు ఒక 50 కోట్లు ఇచ్చారు, సబ్స్టేషన్లు అవి కడుతున్నారు. ఇంకోటి ఏదో వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఓ 90 కోట్లు వచ్చింది. ఏం కట్టినా అఖండ గోదావరి ప్రాజెక్టు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం, అయ్యా మీరు వచ్చి పిన్ టు పిన్ మమ్మల్ని అడుగుతున్నారు, మరి మా దగ్గర ఏమీ లేదయ్యా, మీరు మీ మంత్రివర్గంలో మీరు ఇలా ఇప్పించుకుంటే కొంత ముందుకు వెళ్తాం, ఇవో ఇలా ఇచ్చారు, ఇలా ఇస్తే ఇలా చేస్తున్నాం. ఏంటి ఈ 3 చెప్పాను కదా మీకు, ఈ 3 మీరు ఇచ్చారు కాబట్టి మేము చేసుకెళ్ళిపోతున్నాం. మీరు ఏమి ఇవ్వకుండా మమ్మల్ని మేము టన్నులు కాగితాలతోటి ప్రతిపాదనలు తయారు చేసి చాయ్ బిస్కెట్ కంపెనీలాగా తినేసి వచ్చేస్తున్నామండి ప్రతిసారి. ఈ మధ్యకాలంలోనే ఈ 3 జరిగినాయని వారికి వివరించిన మీదట ఆయన ఒక 100 కోట్లు పొల్యూషన్ కంట్రోల్తోని ఇచ్చారు. ఆయన మినిస్టర్ గారు కాబట్టి చాలా బాగా అధ్యయనం చేశారు. మన పేపర్ మిల్లు పొల్యూషన్ మీదే కాదు, మన రాజమండ్రిలో మనం తాగుతున్న నీళ్లు మనం గోదావరిలో కొంత శుద్ధి చేసి కొంత వదిలేస్తున్నాం. దీనికి మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఎవరు చెప్పలేదు. మొన్న నేను గతంలో ఒక మీటింగ్లో మాట్లాడాను. నిన్న కూడా నాకు ఐడియా రాలేదు, ఇప్పుడే మీ దగ్గరికి వచ్చే ముందు నాకు ఐడియా వచ్చింది.